ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క ఉన్నతమైన ఆయన ప్రణాళికను బట్టి మన ఉద్దేశం కాదు, నాట్ అవర్ థాట్స్, not our images, not our plans, but the plan, the divine plan of God have to fulfill in our life. That will lead us into the eternal blessing of God. ఎందుకంటే భూమి కంటే ఆకాశం వృద్ధముగా ఉందో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం అంత ఉన్నతమైంది. దేవుని సంగతి చాలా గొప్పది. ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దట్. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అనేది మనం తెలుసుకోవాలంటే we have to spend a valuable time with the Prince of God. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన పాటలు పాడినప్పుడు, when we came to the temple of God, when we sing unto God, glorify the name of the Lord Jesus Christ, the Prince of God will continuously manifest. ఎందుకంటే దేవుడి ఆదరణ గొప్పది, ఆయన నెమ్మది గొప్పది, ఆయన ఆశీర్వాదం గొప్పది. ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ. ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్. అటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. We are in the presence of the living God. Whatever the situations may be in the world, ప్రపంచంలో ఎటువంటి భయంకర పరిస్థితులు ఉన్నా దేవుడి తన ప్రజల పక్షముగా ఆయన గొప్ప కార్యం చేసేవాడు. ఈ దినాలు చూస్తున్నప్పుడు ఏ ప్రాంతంకి వెళ్ళినా మనకు తరచుగా కనబడే సంగతి ఏంటి తెలుసా? బలహీనత. అంటే మానవ జీవితాన్ని దినాల్లో చూసినప్పుడు మానవ జీవితాన్ని అనారోగ్యము లేకపోతే రోగం అనేది ఒక విధంగా ఏలుబడి చేస్తాం. ఒక కాలంలో చేస్తే ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేవారికి మోకాలు నొప్పులు. ఇప్పుడు అలా కాదు, 20 సంవత్సరాలకు మోకాలు నొప్పులు. అంటే ఒకసారి చూడండి, ఇదిరాన ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు కామన్ గా కనిపించేది ఏంటంటే భౌతిక సంబంధమైన అనారోగ్యం, భౌతిక సంబంధమైన రోగం, భౌతిక సంబంధమైన ఈ అనారోగ్య పరిస్థితులు అనేవి మానవ జాతిని ఈ దినాన్ని ఏలుబడి చేస్తాయి. కొంతమంది చూసినప్పుడు వారికి నెలకైన ఖర్చు కంటే వారు మెడిసిన్ తీసుకొచ్చు. అటువంటి చెప్పిన మాట, వారి నెలకి వారి ఆహారం కొనుక్కోవడానికి కానీ వారి ఇంట్లో పరిస్థితులకు కావాల్సిన దాని సరుకులు కానీ అది కానీ ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందో దానికంటే ఎక్కువ అమలు దేనికి అవుతుందంటే అనారోగ్యానికి ట్రీట్మెంట్కి అవుతుంది, లేకపోతే మెడిసిన్స్కి అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి, అది కామన్ ప్రాబ్లం. ఈ భూమి మీద మానవ జీవితంలో ఒక సాధారణ పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి బలహీనత. వాళ్ళు అనుకుంటాను, ఒక 2 days బ్యాక్ ఒక దగ్గరికి వెళ్తే అంటున్నారు, అయితే నువ్వు బాగోట్లేదండి. ఎప్పుడుంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నుండి బాగోట్లేదండి. ఎప్పుడు బాగలేదంట? కరోనా వ్యాక్సిన్. ఇంకో మాట తెలిసి మీకు ఎంతమంది తెలుసు నాకేం తెలియదు, కానీ ఈ కరోనా వ్యాక్సిన్ మనకి వేసారు కదా, ఒక 3 వేసుకున్నారు, 4 వేసుకుని 4 వేసుకున్నాం. 3 ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత భయంకరమైన బలహీనతలు వచ్చేసాయి. ఎక్కడ చేస్తున్నా మోకాళ్ళ నొప్పులు, ఎక్కడ చేస్తున్నా కాళ్ళ నొప్పులు, ఎక్కడ చేస్తున్నా రక్తం చెక్క అయిపోవడం, ఎక్కడ చేస్తున్నా హార్ట్ అటాక్. అంటే ఒకప్పుడే పెద్ద ముసలికి వచ్చిందండి, ఇప్పుడు ఎవడొస్తారు? జిమ్కి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తే సడన్ గా ఆ కప్పులు తెలిపోతున్నారు మనుషులు. ఎవరి కాలంలో మొన్న 2 నెలల క్రితం అనుకో, స్టార్ హీరో, కన్నడ స్టార్ హీరో, ఆయన అలాగే జిమ్కి వెళ్ళి జిమ్ లో వర్క్ చేస్తే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ఈ వాజ్ నాట్ ఎ ఓల్డ్ పర్సన్, మేబీ హీ ఈజ్ 33 or 35 years old. అంటే దినాన మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఎందుకంటే ప్రభు రక్తము చేత విమోచించబడ్డాం, ప్రభు మార్గం నడుస్తాం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ద గాడ్ ఇస్ ద ప్లాన్, ద డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్. అంటే దేవుడు మన ఎడల ప్రణాళిక ఉంది, ఆయన చిత్తం ఉంది, ఆయన ఉద్దేశం ఉంది. ఇది అన్యులే కాదు, క్రైస్తవ జీవితానికి కూడా ఏలుబడి చేస్తుంది ఏంటంటే అనారోగ్య పరిస్థితులు. ఈ అనారోగ్య పరిస్థితుల నుండి మనకి ఎలా గౌరవం వస్తుంది? హౌ కెన్ వి గెట్ ద హీల్? కొన్నిసార్లు బాగాలేనప్పుడు డాక్టర్కి వెళ్తాం, అయినా బాగోదు. ఇంకో డాక్టర్కి వెళ్తాం, అయినా బాగోదు.
ఈ మెడిసిన్ వారు వేసుకొని అవ్వకపోతే ఇంకో మెడిసిన్ వాడతాం. అది అప్పుడు కూడా అవ్వదు. కొన్నిసార్లు కొంచెం తగ్గి మళ్ళా స్టార్ట్ అవుతాయి. ఏంటమ్మా ఈ బలహీనతలు అని? కానీ దేవుని వాక్యమైన బైబిల్ అయితే అంటే బైబిల్ గ్రంథములో ప్రతి మానవుడు ఎదుర్కొంటున్నాం ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ సాల్వేషన్ ఆఫ్ గాడ్. అనగా మానవుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి సమాధానం ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో. ఒక మాట చెప్పాలంటే బైబిల్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఎ మ్యాన్ కెన్ ఫేస్ ఇన్ ద వరల్డ్. అంటే లోకంలో అంటే 870 కోట్ల మంది ఉంటే ప్రతి మానవుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి సమాధానం దేవుని వాక్యంలో. ఒక మాట చెప్పాలంటే జీసస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అంటే మానవుడు ఎదుర్కొంటున్న ప్రతి ప్రశ్నకి సమాధానము మన జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఉంది. పాత గ్రంథాలు చూస్తున్నప్పుడు when you meditate the Old Testament books and New Testament books, Bible is answer for every question. యేసయ్య దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. కొన్నిసార్లు మనకు కొన్ని ప్రశ్నలకు సమాధానం మనకు ఉండదు, అంతేనా? మా పెద్ద అడిగారు అనుకోండి, తల్లి అమ్మ మా డాడీ నేను పెద్ద ఏం చదివిస్తావు అంటే తండ్రి దగ్గర సమాధానం లేదు. ఏం చదివిస్తాడు? చిన్న ఉద్యోగంతో, అంతేనా? అంటే కొన్ని ప్రశ్నలకి మనకి సమాధానం ఉండదు. రేపు ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలం? ఈరోజు సాయంకాలం ఏం జరిగింది ఎవరు చెప్పగలం? ఈ ప్రపంచంలో రేపు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తే ఎవరు చెప్పగలరు? కానీ ఎవరు చెప్పగలరమ్మా? మన రక్షకుడు మోచకుడు అని చేసే చెప్పగలరు. ఆయనే మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలరు. ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం ఒకసారి చూడండి. The book of Jeremiah chapter 33 verse 6. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. Jeremiah chapter 33 verse 6. నేను వానికి దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా రప్పించుచున్నాను. ఇప్పుడు బైబిల్ చదివారమ్మా? ఏముంది బైబిల్లో? What has written in the Bible? In the book of Jeremiah chapter 33 verse 6. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ క్లియర్ గా రాసింది. ఎందుకంటే భూమి నశించిపోవచ్చు, ఆకాశము నశించిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యములో ఒక సున్న గాని ఒక పొల్లు గాని తప్పిపోదు. భూమి నశించిపోవచ్చు, ఆకాశము నశించిపోవచ్చు. ప్రభు రాకడ తర్వాత పంచభూతములు మిక్కిలి వ్యాండ్రముతో నశించిపోతాయి. ఈ ఆకాశం ఉండదు, భూమి ఉండదు, ఈ జలచర భూచరాలు ఉండవు, సముద్రాలు ఉండవు, పర్వతాలు ఉండవు. భూమి ఆకాశము గతించపోవచ్చు, గాని దేవుని వాక్యములో ఒక సున్న గాని పొల్లు గాని తప్పిపోదు. ఇది యేసయ్య చెప్పిన మాట. యేసయ్య చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతారు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో క్లియర్ గా ఏమని చెప్పాడు? చదవండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను ఏంటమ్మా మరలా రప్పిస్తాను. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆ దేవుడు గత సంవత్సరం ఆశీర్వించాడులే, అయిపోయింది జీవితం, ఆశీర్వాదం లేదు. There are millions and billions of blessings in the hands of God. దేవుని చేతిలో లక్షల కొలది ఆశీర్వాదం, కోట్ల కొలది ఆశీర్వాదం. మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో కోట్ల 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 ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏం చేయాలి? We have to take the blessing in our life. ఒకసారి చూద్దామా? యోధ రాసిన పత్రిక ఒకసారి తీయండి. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక లాస్ట్ లో ఉంటుందమ్మా, పేజీ నెంబర్ చూడండి సార్. 3వ పత్రిక 1:2 వచనం. ఏంటమ్మా ఏముందో వాక్యంలో? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఆత్మ ఏంటవుతుంటది? వర్ధిల్లా. అది ఒక రోజు తాగిపోయేది కాదు, ఒక వారం తాగిపోయేది కాదు, ఒక నెల తాగిపోయేది కాదు. Every day we have to grow.
Every week we have to grow. Every month we have to grow. Every year we have to grow. అంటే అనుదినము కూడా మన ఆత్మలో ఏంటవుతుండాలి చెప్పండి? మన ఆత్మలో వర్ధిల్లుతుంది. అనుదినము కూడా దేవుని దైవత్వ జీవితంలో మనం వర్ధిల్లా. మన ఆత్మ గాని వర్ధిల్లినట్లయితే, అందుకే దేవుని వాక్యంలో ఈరోజు రాస్తుంది, యోహాను రాస్తున్నాడు, John is God apostle is not an ordinary person. He was an apostle, highly anointed. దేవుని ఉన్నతమైన అభిషేకము కలిగిన వాడు, దేవుని ఉన్నతమైన దర్శనము కలిగిన వాడు. యేసు ప్రభుని సమీపంగా చూస్తున్నాడు. నా గొంతెక్కలతో చేయి చూపించానమ్మా. అమ్మ నేను అడిగిన ప్రశ్న ఉన్నారా? నా గొంతెన్నో చేయి చూపించాను. యోహాను ఎవడో తెలుసా? యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చినట్టు ముందు పేతురుతో రాత్రి అంటాడు కదా, ప్రభువారు ఇదిగో నేను మరణానికి నేను ప్రాణం పెట్టబోతున్నానంటే పేతురు అంటే ఇప్పటికే, ప్రభా నీకు దూరమవుగాక అంటాడు. నాయనా మిగతా విడిచిపెట్టి నేను మాత్రం నీతో కొరకు చనిపోవడానికి కూడా నేను సిద్ధం. ఐఎమ్ రెడీ టు డై ఫర్ యు గాడ్. నీ కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధము నాయనా అన్నాడు. అది ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇదిగో పేతురు, ఇది రేపు తెల్లవారి కోడుకు మనం ఎన్నిసార్లు చెప్తావు నా గురించి? 3 సార్లు చెప్తావు. 3 times 3 సార్లు చెప్తావు అన్నాడు. అంటే శిష్యులంతా ఏడ్చిపడ్డారు. శిలువ పట్టుకొని అంటే గొలుగోత కొడవ తీసుకెళ్తున్నప్పుడు ఒక శిష్యులు ఒకే ఒక శిష్యులు ఉన్నారు. ఆయన ఎవరు చెప్పండి? అపోస్తలుడు జాన్. యేసు ప్రభు శిలువ యాగం అవుతున్నప్పుడు ఆ శిలువ దగ్గర యేసు ప్రభు 12 మంది శిష్యులు, యేసు ప్రభు 70 మంది శిష్యులు, యేసు ప్రభు 120 మంది శిష్యులు ఒకే ఓన్లీ వన్ చేసి అట్ ద టైమ్ ఆఫ్ క్రూసిఫికేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు శిలువ యాగం అవుతున్న ఒకే ఒక శిష్యులు ఉన్నాడు. ఎవరు? యోహాను. యోహాను గురించి బైబిల్లో ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడంట. యేసు ప్రభు అద్భుతం చేసిన అద్భుతం వెనక యోహాను ఉన్నాడు. యేసు ప్రభు అనేకమైన రోగులు బాగు చేసినప్పుడు యోహాను ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు యోహాను ఉన్నాడు. ఆయన శిలువ బల్లారాధన ప్రభురాత్రి భోజనం అనగా హోలీ కమ్యూనన్ అనగా ఆయన బల్లారాధన పాటిస్తున్నప్పుడు కూడా యోహాను ఆయనతో ఉన్నాడు. అటువంటి యోహాను రాశాడు ఇక్కడ ఏమన్నాడు? 3rd epistle జాన్లో, ప్రియుడా నీ ఆత్మ ఏకవుతుందని చెప్పండి. నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లినంత వరకు నీకు భౌతికంగా ఆశీర్వాదం ఉంటుంది. అర్థం నేను చెప్పిన మాట? ఇట్స్ ఎ మిస్టరీ. మన ఆత్మలో మనం వర్ధిల్లుతున్నంత వరకు మనకి ఏంటుంటది? మెటలిస్టిక్ బ్లెస్సింగ్ ఉంటుంది. అంటే భౌతిక సంబంధం ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆత్మను వర్ధిల్లడం అనేది ఆగిపోయింది అనుకోండి, భౌతిక సంబంధ ఆశీర్వాదాలు ఏంటి అయిపోతుంటాయి, అయిపోతాయి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే యోహాను 3rd epistle జాన్లో, ఇదిగో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం కట్టు చేయండి. ఎన్ని విషయాలమ్మా? చూడండి ఒకసారి బైబిల్ ఏముంది? కొన్ని విషయాలు అన్నాడా? ఒక 10 విషయాలు, 20 విషయాలు, 100, 200 విషయాలు అన్నాడా? ఒక 500, 1000 విషయాలు అన్నాడు. ఎన్ని విషయాలంట? ఇదేమి పాటినమాట అంటే మన జీవితంలో అన్ని విషయాలు ధన సంబంధముగా అభివృద్ధి పొందుతాం, ఆర్థికంగా అభివృద్ధి పొందుతాం, ఆశీర్వాదమును అభివృద్ధి పొందుతాం. ఒక్కసారి ఇంటికి వెళ్ళి ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయం చదవండి. ఏమంటే తెలుసా? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దీవించబడతాయి. నీ గంపదలో పిండి, తొట్టులో నూనె అంతా, నీ మేకల మందలు, నీ గొర్రెల మందలు, నీ పశువుల మందలు, నీ పాడి పంటలు అన్ని దీవించబడతాయి. అందుకని కొన్ని నాట్ ఎ ఫ్యూ థింగ్స్, కొన్ని విషయాలు కాదు. నీ అందుకని యోహాను రాస్తున్నాడు కదా, ఇదిగో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీవు అన్ని విషయములు. ఒకసారి అల్లు చెప్పండి, అల్లు చెప్పండి, అల్లుని చెప్పండి, అల్లుని చెప్పండి. అడుగు నా ఎదురు కూర్చోండి, నాకు ఎదురు కూర్చోండి, ఎదురు కూర్చోండి. రైట్. నేను వాక్యం ఏం చెప్పాను? నీ ఆత్మ వర్ధిల్లు వచ్చిన ప్రకారము అన్ని విషయాలు వర్ధిల్లు. మన ఆత్మ జీవితంలో వర్ధిల్లుతున్న కొరత ఇక్కడ మన ఆత్మ జీవితం ఎంత ఉన్నతంగా వెళ్తాం. ఒక మాట తెలుసా? విక్రమ్ గారిని ఒక దౌర్జన్ ప్రపంచంలో దేవుని సేవలో బలమగలవాడు. The God has anointed him. The God has used him mightily. He
He was saved millions of people to the Lord. కోట్ల మంది ప్రజలు ఏసేదాన్ని తిప్పాడు ఎవరంటే బిల్లీ గ్రామ్ గారు. ఆయన ఎలా ఉంటుంది, అమెరికాలో ఆయన మినిస్ట్రీ ఉంటుంది. ఆయన 2 years 2 సంవత్సరాలు అయింది చనిపోయారు. ఆయన నిద్రించారు. పెద్ద వయసు 105 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన బ్రతికున్న కాలంలో ఏం చేసేవాడు తెలుసా? ప్రపంచం అన్ని దేశాలను కూడా ఫండ్స్ వచ్చేసేవాడు. వస్తే నాకు అవసరం సరిపోదు, ఫండ్ ఆపేయండి అని. ఆ ఆత్మిక జీవితంలో బిగినింగ్ డేస్ ఎలా తెలుసా అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే శివలను పట్టణంలో 1984లో మీటింగ్స్ పెడితే ఆ రోజుల్లో 36 లక్షల మంది వెళ్ళారట. ఇప్పుడే కానీ ఆ బిలిగ్రామ్ గారి మీటింగ్ అదే శివలో పెడితే 2 కోట్లు వెళ్తారు. అంత బలముగా వాడబడిన ఆ పరీక్షలు ఎలా స్టార్ట్ చేయ తెలుసా? ఎవరు అవకాశం ఇచ్చేవారు కాదంట చర్చిల్లో వాకింగ్ చెప్పడానికి. He was not a pastor. He was not an apostle. ఆయన పాంప్లెట్స్ ఇండియా కూడా కొన్నిసార్లు 4 సార్లు వచ్చినట్టున్నారు. ఆయన క్యాన్వాస్ చేసేటప్పుడు కూడా ఆయన ఏమనేవాడు తెలుసా? రెవరెండ్ డాక్టర్ బిల్లీ గ్రామ్ ఆయన ఇచ్చేవాడు కాదు. పాంప్లెట్స్ కానీ బ్యానర్స్ ఆయన యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అట్లా ఆయన మెసేజ్ ఉన్నా ఇప్పటికి కూడా శనివారం ఎప్పుడు మన ఆరాధన ఛానల్ రాత్రి 10:30కి వస్తుంటుంది ఆయన మెసేజ్. అపోస్తలుని ఇచ్చేవాడు కాదు. ఇదేనంటే అపోస్తలని, ఇదేనంటే డాక్టర్ అని, బిషప్ అని పెడుతున్నారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవాంజలిస్ట్ అని. ఎవాంజలిస్ట్ బిల్లీ గ్రామ్ అంటే బిల్లీ గ్రామ్ గారు ఆయన అపోస్తలుడు కాదు, సంఘ కాపరి కాదు, ఆయన సువార్థికుడు. అయితే ఆయన ప్రారంభ దినాలు అంటే ఎక్కడ కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. ఇది నన్ను సాయంకాలం వచ్చేటప్పుడు వీటిలో వాళ్ళ చర్చలో వాకింగ్ చెప్పడానికి ఇచ్చారు. సంవత్సరం వాళ్ళు చాలా మంది పిలుస్తుంటారు. బిగినింగ్ డేస్ లో కాదనుకోండి, ఇప్పుడు ఎంతో మంది ఇన్వైట్ చేసుకుంటున్నారు. అయితే బిల్లీ గ్రామ్ కాబట్టి అవకాశం అవ్వదు. ఏం చేసేవాడు తెలుసా? ఒక మెగాఫోన్ పట్టుకొని అమెరికా వీధుల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? అమెరికా స్ట్రీట్స్ లోకి, ఆ వీధుల్లోకి వెళ్ళిపోయాయన స్వాతంత్రం ప్రకటించేవాడు. ఆ తర్వాత బిల్లీ గ్రామ్ గారు దేవుడు ఎంత పొజిషన్ నడిపించాడంటే, బిల్లీ గ్రామ్ గారిని చూస్తే చాలా చనిపోవచ్చు అన్నట్టు వచ్చారు. పెద్ద పెద్ద హాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్, పెద్ద పెద్ద ప్రపంచ కోటీశ్వరులు, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా వారిని ఎన్నుకుంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు తెలుసా? బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించాడు. అంత గొప్ప ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయింది? వీధుల్లో సువార్తను ప్రకటించడంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రపంచంలో కొన్ని 100 కోట్ల మంది కాల్చేవారు. ఆయన పరిచయం కోట్ల మంది ప్రజలు వేసే దగ్గరికి వచ్చారు. కోట్ల మంది ప్రజలు వేసే నమ్ముకున్నారు. ఒక మాట తెలుసా? అమెరికన్స్ అంటే చాలా టఫ్ పీపుల్. అవన్నీ నమ్మరు అసలు. అమెరికాకి వెళ్ళిన వాళ్ళతో నేను అడిగితే ఏమంటారు తెలుసా? కనిగిలంటే మన ఇండియాలో చాలా పాపులర్. అటువంటి వాళ్ళు అసలు అమెరికన్స్ పట్టించుకోరంట. కానీ బిల్లీ గ్రామ్ గారు అంటే ఎంతో గొప్ప దౌత్యం. ఆయన ఆత్మలో వర్ధిల్లాడు ఆయన భౌతికంగా వర్ధిల్లాడు. అందుకని దేని వాక్యంలో ఇక్కడ క్లియర్ గా రాయబడిన మాట ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ ఏంటన్నాడు? వర్ధిల్లిన ప్రకారం అనలేదు. ఏమన్నాడమ్మా? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓ 10 రోజులు ఎదిగి ఆగిపోవడం కాదు. అంటే ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు అనుకోండి, ఒక 5 సంవత్సరాలు ఎదిగి ఆగిపోతే ఏమంటారు వాళ్ళని? మార్పించాలి. ఏటవుతుంటారు? 25 సంవత్సరాల నుంచి ఎదుగుతుంటారు. They will grow. They will go in knowledge, they will go in education. అంతేనా? బలంలో వర్ధిల్లుతారు, శక్తిలో వర్ధిల్లుతారు, ఎత్తులో వర్ధిల్లుతారు, చదువులో వర్ధిల్లుతారు. అందుకని మన జీవితంలో, ఆత్మ జీవితంలో కూడా ఇదిగో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం అంటే మన ఆత్మ జీవితంలో ఉన్నతంగా వెళ్తున్నకూడదు. దేవుని కొరకు మన సమయాన్ని ఇస్తున్నకూడదు. ఒక మాట తెలుసా? ఎవ్వరు కూడా ఈ రోజుల్లో కష్టపడిపోతే అవుతుంది. మనందరం కూడా కష్టపడుతున్న వాళ్ళమే. అంతేనా? చిన్నబెట్టిన పాస్టర్ దగ్గర వదిలేసి మీటింగ్ సాయంకాలం 5:30 బయలుదేరి రాత్రి వచ్చినట్టు 11 అవుతుంది. నాకు చంటిపెట్టిన నేను కనిపించకపోతే బాగా పెట్టుకుంటా, అయినా వదలొచ్చు. దేవుడి పని యూ హ్యావ్ టు రన్నింగ్ ఆఫ్టర్ ది గాడ్స్ వర్క్. అందుకని మన ఆత్మీయ జీవితంలో మన అనుదినము వర్ధిల్లాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంలో మనం వర్ధిల్లాలి. దేవుని భయభక్తుల జీవితంలో మనం వర్ధిల్లాలి. దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవడం వర్ధిల్లాలి.
దేవుని కోటాలకు ఆదివారం బాగా కనిపిస్తుంది కానీ బుధవారం శుక్రవారం కోటాలు తగ్గిపోతారు. అలా కాదు, మన ఆత్మిక జీవితంలో వర్ధిల్లుతుండాలి. We have to prosper in our spiritual life. When we prosper in the spiritual life, automatically the materialist blessing will run after us. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే వర్ధిల్లడం అనేది స్టార్ట్ అయిందో, అందుకే దేవుని వాక్యములు ఏమన్నది, నా రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకు, అప్పుడు అవన్నీ మీకు. Jesus himself spoke that word in gospel Matthew. మత్తయి ప్రభు చెప్పారు ఏమని నా రాజ్యమును, ఇంగ్లీష్ మంచి మాటలు, seek my kingdom of God and righteousness falls, then all things shall be added unto you. ఆయన నా రాజ్యముని నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏంటమ్మా అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం మొదట కాదు. దాని బైబిల్లో చాలా ప్యారబుల్స్ కనిపిస్తాయి, చాలా అంశాలు మనకు కనిపిస్తాయి. అంతేనా? గలిలే సముద్ర తీరంలో గిన్నెసారి శాస్త్రి దగ్గర యేసుప్రభు వెళ్ళేటప్పటికి శిష్యులు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ద హోల్ నైట్ దే వర్ ట్రైడ్ బట్ దే కెనాట్ గెట్ ఎనీథింగ్. ఏమి దొరకలేదు. యేసుప్రభు వెళ్ళినట్టు డోరు లోతున్నట్టు వాళ్ళే ఏంటని చెప్పలే. ఏం చెప్పాడు ఫస్ట్? అమ్మా పేతురు దోణిని కొంచెం దరికి కొంచెం తొయ్యమని చెప్పి వెంటనే అక్కడ కూర్చున్నారు. దోణి మీద కూర్చొని వాళ్ళకి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన వాక్యం ముగించిన తర్వాత అప్పుడు అన్నారు, ఇదిగో మీ దోణి లోతు నడిపించి మీ చాలా పడ్డానికి గోలయ్యండి. ఎప్పుడు అన్నాడమ్మా? మొదటిగా వాక్యం బోధించాడు. మన ఆత్మ జీవితంలో భౌతిక సంబంధ ఆశీర్వాదం మొదలు కాదు. ఏ ఆశీర్వాదం మొదట? దేవుని బ్లెస్సింగ్. ఆత్మలో మన వర్ధిల్లా, ఆత్మలో వర్ధి. అందుకని క్లియర్ గా వాక్యంలో ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం నీవు అంటే అన్ని విషయంలో ఎప్పుడు వర్ధిల్లుతాము అమ్మా? ఆత్మలో వర్ధిల్లా. ఆత్మలో మనం అనుకుంటాం, అమ్మో ఈరోజు డ్యూటీకి వెళ్ళకపోతే నాకు 500 పోద్దు కాల అనుకుంటాం. కానీ 500కి 5,000 ఇస్తాడు ఇవిడా. అంతేనా? ఈ 5 దినం చెట్టుమాని డ్యూటీకి వెళ్ళిపోతే 500 వస్తుంది, నిజమే. కానీ 500 కోల్పోతే దేవుని కొరకు ఎంత ఇస్తాను నీకు? 5,000 కాదు 5 లక్షలని ఇస్తాను. అంతేనా? అంటే మన ఆత్మ జీవితంలో దేవుని సన్నిధి మనం వేగిరి పడినప్పుడు నడుస్తుంది. దేవుని దగ్గర భయభక్తుల జీవితం. ఉదయం లేచేటప్పుడు స్త్రీలు నాకు తెలిసిన చాలా మంది లేచి లేదంటే ఏడు గుర్తు వస్తుంది, వంటగది గుర్తు వస్తుంది. And the woman wake up early morning. They will remember the kitchen room. ఎందుకంటే భర్త క్యారేజ్ కట్టాలి, బిడ్డ క్యారేజ్ కట్టాలి, టిఫిన్ లేచి గబగబా. భౌతిక సంబంధ స్థితిగతులు మొదలు కాదు. దేవుని సన్నిధిలో వెతుకుతామని లేచి ప్రార్థన చేయడం అలక్ష్యం చేయకూడదు. నేను బిజినెస్ ఎడ్జిలో బైబిల్ చదవలే, ఈరోజు పర్లేదు అనుకో. నేను రాకపోకల్లో దేవుని ఆశీర్వాదం ఉండాలన్నా, దేవుని ఆరోగ్యం వచ్చాక నేను పొందబడాలన్నా, దేవుని భయభక్తుల జీవితం మనకు కాయవాలి. అందుకంటాడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధముగా ఆశీర్వదించబడతారు. చూడండి అక్కడ 3 కుర్చీల్లో మూడో చూడండి ఒకసారి గుర్తించారు. నిలబడలేకపోతూ కూర్చోలేకపోతూ ఆ కూతురు పట్టు పెట్టింది ఏంటంటే నన్ను చర్చికి తీసుకెళ్ళాను. ఎక్కడ తీసుకెళ్ళమని? మొత్తానికి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కూతురు మనం తీసుకొచ్చారు. 3వ కూతురు శ్రీదేవి రాధ. నాకు తెలిసిన చర్చకు వచ్చేదానికి కొంచెం ఆదరించబట్టి కొంచెం స్వస్థ వచ్చింది. అందుకని ఈ వారు కూడా తీసుకొచ్చారు. మన ఆత్మిక జీవితంలో అమ్మ మాట గుర్తుంచుకోండి, దేవుని మందిరంలో గడిపే ప్రతి నిమిషానికి ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో మనం గడిపే ప్రతి గంటకి, ప్రతి 5 నిమిషాలు, ఒక సెకండ్కి, ఒక నిమిషానికి, ఒక గంటకి, ఒక రోజుకి, అంటే మన దేవుని సన్నిధిలో మనం ఆ సమయాన్ని ఎంతగా గడుపుతుంటామో అంతగా మనం ఆశీర్వదించబడతాం. ఆత్మీయంగా మనం ఎంత వర్ధిల్లుతుంటామో అంతగా దేవుని సమృద్ధి ఉంటుంది. ఒక చప్పటి దేవుని నామమున పడతాం. చప్పటి తగ్గిపోయామా? ఒకసారి తెలుగు చేద్దామా? ఒకప్పుడు చేద్దామా? ఒకప్పుడు చేద్దామా? ఏంటి అందుకు అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో. అదే మాట ఇక ఇర్మీయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. 1 second read that word 33 verse 6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించి మరలా అంటే దేవుని ఆశీర్వాదం ఒక హార్మోన్ ఎలా సంవత్సరం కాదు కదా.
ఏ దినమైతే ప్రభు రక్తమ చేత మనం విమోచించబడి నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను, యేసయ్య కొరకు జీవిస్తాను, ఆయన మార్గంలో నేను నడుస్తానని ఎప్పుడైతే మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ దినము మొదలుకొని దేవుని సన్నిధికి మనకు వెళ్ళే వరకు కూడా the blessing of God is a continuous process. దేవుని ఆశీర్వాదం ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక వారంతో అయిపోయేది కాదు, ఒక నెలతో సంవత్సరంతో అయిపోయేది కాదు. మన ఆత్మ జీవితం ప్రారంభించినప్పటి నుండి మన ఆత్మ జీవితం ముగించే వరకు కూడా దేవుని ఆశీర్వాదం అలాగా వస్తూనే ఉంది. అంతేనా? ఏంటవుతామా? ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, తల్లి మాట తండ్రి మాట లోపడ్డాడు అనుకోండి, ఆ తండ్రి అమ్మో నా బిడ్డ బాగా ఇంటున్నాడు, ఒక సైకిల్ కొంటాడు. అక్కడ తాపేస్తాడా? ఇంకా మంచి మార్పులు తెలుసుకుని ఇంకా కష్టపడి చదివాడు అనుకోండి, అప్పుడు ఏం కొంటాడు? బండి కొంటాడు. ఇంకా దేవుడు బయలు జీవించి ఇంకా తల్లి మాటలు అవుతాడు, ఇంకా మంచి మార్కులు వచ్చాను ఏం కొంటాడు? కారు కొంటాడు. ఇండియాలో తక్కువ కానీ అమెరికా, యూరోప్, జర్మనీ దేశాలు ఎలాగుంటో తెలుసా? ప్రైవేట్ ఫ్లైట్స్ ఉంటాయి, అంటే 6-7 పట్టి విమానాలు ఉంటాయి. ఇండియాలో కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ. కానీ అమెరికాలో ఒకటి, జర్మనీ ఒకటి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ప్రైవేట్ ఫ్లైట్స్ అని ఆ విమానంలో 100 మంది 200 మంది పడతారు, కానీ 5-6 పడతారు. అది అక్కడ పెద్ద కోటీసులు ఏం చేస్తారంటే వాళ్ళు మన కార్లు కొనుక్కున్నట్టు, బైకులు కొనుక్కున్నట్టు వాళ్ళ విమానాలు కొనుక్కుంటారు. అది చాలా ఖరీదు, 100 కోట్లు ఉంటుంది అనుకోండి. అంటే అంటే తల్లిదండ్రుల వాటికి బిడ్డలు లోబడుతున్నందుకు కూడా వాళ్ళు కలిగింది బిడ్డలకి ఇస్తారు. అలాగే మన జీవితంలో, మన ఆత్మ జీవితంలో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని భయభక్తుల జీవితం మనం అలవర్చుకున్నప్పుడు, మన సమయాన్ని దేవుని సందులో మనం గడుపుతున్నప్పటికీ అలాగొచ్చి కొంతకాలంలో దేవుడు ఏంటంటే దేవుడు ఆశీర్వాదం అనుకుంటాడు. అంటే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా వన్స్ అగైన్ మరొక మాట్లాడి తెలుసా? నేను స్వస్థపరిచి యెహోవాను. నిర్గమ 15:26 Exodus chapter 15:26. నిర్గమ 15:26 బైబిల్ ఉన్నారు, ఓపెన్ చేయండి. ఇది ఎలా ఉండదు బైబిల్ రెఫరెన్స్ చెప్పినట్టు తీయాలి గమగమా. దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఏమనుందమ్మ వాక్యం చెప్పండి. నిన్ను డాక్టర్ గారా అమ్మా, డాక్టర్ గారా స్వస్థపరి అలాగే డాక్టర్కి వెళ్ళకూడదని కాదు. ఎలా? We have to go to the doctors, we have to take the treatment, we have to regularly, we have to use the medicine, we have to use the tonic. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ డాక్టర్ గారు స్వస్థపరచరు. ఎవరు స్వస్థపరుస్తారు? అందుకని నిన్ను స్వస్థపరిచి యెహోవాను I am going to heal. I am a healer. నిన్ను క్లియర్గా బైబిల్ రాయబడింది, నిన్ను స్వస్థపరిచు యెహోవాను నేనే, నాట్ ది డాక్టర్. ఎప్పుడైనా హాస్పిటల్ అవుతున్నా బాగోపోతే నేను ట్రై చేయడానికి వెళ్తుంటాను, చాలాసార్లు వెళ్తుంటాం. కేర్స్కి వెళ్తుంటాం, లేకపోతే సిడిఆర్ అని, లేకపోతే అపోలోని, సెవెన్ అని, నాకు చాలా హాస్పిటల్కి వెళ్తుంటాను రెగ్యులర్గా. ఎవరికైనా బాగాలేనప్పుడు మన చర్చలు కానీ బయట ఎక్కడైనా మనకు తెలిసిన బాగాలేనప్పుడు, మొన్నే మన ప్రభాత్ గారికి పెద్దపడి మధు బాగాలేదంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. వెళ్ళారు. ఎందుకంటే దేవసేవకులు రావాలనుకుని ఉంటారు వాళ్ళు చాలా మంది వెళ్తారు. లాస్ట్ ఏం చెప్తారు? అమ్మ వినండి, ఏం చేస్తారు తెలుసా? లాస్ట్ ప్రార్థన చేసిన బయటకు వచ్చే ముందు అక్కడ డ్యూటీలో డాక్టర్కి వెళ్తుంటారు. జనరల్గానే డాక్టర్కి వెళ్ళి వాట్ ఇస్ ద పేషెంట్ కండిషన్ అండి అంటారు. ఎలాగుందంటే పరిస్థితి, కండిషన్ ఎలాగుందంటే డాక్టర్ చెప్తాడు. ఒకసారి అంటాడు పర్లేదండి బాగుంటుంది, నాకు మంచిగా మెడిసిన్ వాడితే బాగుంటుందండి, కొన్నిసార్లు ఆపరేషన్ చేయాలండి. కొన్నిసార్లు నేను వినది ఏంటంటే లాభం లేదండి అట్లా. ఏమంటాడు డాక్టర్? ఏం చెప్తున్నాడు? లాభం లేదు, ఇట్స్ నాట్ లాడ్. ఇంకెవరంటే మీరు పాస్గా చచ్చిపోతారు కదా, ఆ దేవుడు ఏంది చేయాలండి అంతే. అంటే మనుషులకి అసాధ్యమైనది ఎవరికి అసాధ్యం? గాడ్ కెన్ ఎనీథింగ్.
ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడికి అసాధ్యపడేది ఏమీ లేదు. అది ఎటువంటి అద్భుతమైన కార్యమైన మన జీవితంలో చేయగలరు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం. అందుకని దేవుని వాక్యమే ఉంది, నిన్ను స్వస్థపరిచి యెహోవా. బైబిల్లో నూతన ఒక్క మాట నా గొంతున్న ఒకసారి చెప్పండి. నా గొంతు గట్టిగా వాళ్ళ రావాలి కాచేదా. బైబిల్లో ఎన్ని రిఫరెన్స్. మరి చాలాసార్లు యేసు ప్రభు మానవుడు రక్షించడానికి వచ్చాడు, నిజమే. ఆయన మానవుడికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. పాపులను రక్షించే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యంలో తిమోతి రాసి మొదలు పెట్టిన పౌలు రాశాడు, జీసస్ క్రైస్ట్ came into the world to save the sinner. అంటే మానవ జీవితాన్ని మార్చడానికి, మానవుని యొక్క పాపలు పరిహరించడానికి, మానవుడిని ఆ పరలోకాన్ని తీసుకెళ్ళి యేసు అనేక సార్లు మాట నేను గొర్రెలకు జీవం ఇచ్చిన, ఆ జీవం సమృద్ధిగా ఇచ్చిన వచ్చానని చెప్పాడు ప్రభు. నిజమే. కానీ ప్రభు పరిచయం 4 సువార్తలు మీరు చూడండి. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, ది గాస్పెల్ ఆఫ్ మార్క్, ది గాస్పెల్ ఆఫ్ లూక్ అండ్ గాస్పెల్ ఆఫ్ జాన్. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు చూడండి. యేసు ప్రభు అనేక మంది రోగులు బాగు చేశాడు. చేశారా? 30 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగి బెతస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలమ్మా? 38 long years. 38 long years. A person was suffering with sickness. 30 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగి ఉన్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. రోగం బాగుపడలేదు. కానీ యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, నీ పరిపత్తికి నడవమని చెప్పినాడు. A bleeding woman in the Gospels, in the ministry of Lord Jesus Christ. యేసు ప్రభు పరిచయస్తున్న కాలువ రక్తస్రావం కలిగిన స్త్రీ. ఎన్ని సంవత్సరాలు రక్తస్రావం తెలుసు మీకు? 12 ఏళ్ల నుండి. ఒక సువార్తలు ఏమని తెలుసు? ఆమె కలిగినదంతా ఏం చేసుకుందంట. ఆ రక్తస్రావం నుండి విడుదల పొందడానికి ఆస్తిపాస్తులు అమ్మేసుకుంది. కానీ ఏంటి రాలేదు? స్వస్థత కలగలేదు. యేసయ్య గురించి వింది. యేసయ్య అంట గొప్ప దేవుడంట, ఆయన మహిమ కలిగిన వాడంట, మహత్వ కలిగిన వాడంట. యేసయ్య అడగని నమ్ముకోవాలి. యేసయ్య యొక్క వస్త్రాలు ఆయన ప్రార్థన చేయక, ఆయన వస్త్రపు చెంగి తాగితే చాలా లక్ష వస్తారు. The bleeding woman came behind the Lord Jesus Christ. యేసయ్య వెనక నుండి వచ్చింది. ఆయన వస్త్రాన్ని కాదు, వస్త్రపు చెంగి. అంటే ప్రభువారు ఎటువంటి బట్టలు కట్టుకునేవారు తెలుసా? ఎటువంటి బట్టలు? ఆయన అంగీ వేసుకున్నారు, కుట్టి లేకుండా నిలువుటంగి. మెడలో ఒక వస్త్రాన్ని, ఇప్పుడు ఆడవాళ్ళు చుడి వేసుకుంటారు, అలాంటి వస్త్రాన్ని వేసుకునేవారు. యేసు ప్రభు అందుకని వాక్యలో చూసినప్పుడు అలాగే వస్త్రాన్ని వేసుకుంటే ఆ వస్త్రపు చెంగిని ముట్టుకుందారు. ఏంటొచ్చింది ఆమెకి? అంటే ప్రభువారు లోకానికి మానవ రక్షించడానికి వచ్చే నిజమే, మానవ పాపను పరిహరించడానికి వచ్చే నిజమే, మానవ జీవితాన్ని మార్చడానికి వచ్చే నిజమే, మానవుడు పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చే నిజమే. కానీ దాంతో పాటు మానవులకి ఏది ఇచ్చేదైనా. అందుకే ఐజాయా చాప్టర్ 53 యేసయ్య గ్రంథం 53 ఉంటుంది. ఏమంటే తెలుసా? నిశ్చయముగా అతను మన రోగములను భరించాను, మన వ్యసనములను. చూడండి ఒకసారి ఐజాయా చాప్టర్ 53 చూద్దాము. యేసయ్య 53 నిశ్చయముగా అతను మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. కంటిన్యూస్ ఏముంది? ఆయన పొందిన దెబ్బల చేత. అమ్మా ఏముంది? వచనం చెప్పండి పాసం గారు. 53:5 చూడండి ఒకసారి బైబిల్లో లాస్ట్ లైన్. నిశ్చయముగా అతను మన రోగములను, అంటే యేసు ప్రభువారు మన పాపములనే కాదు మన రోగాలను కూడా శిలువలో భరించాడు. అందుకని నిశ్చయముగా అతను మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. ఆయన మొత్తబడిన వాళ్ళు కానీ, దేవుని వల్ల బాధింపబడిన వాళ్ళు కానీ, శ్రవణందిన వాణి గారు మనం అతనించింది. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన
ఏముంది వాక్యంలో చూడండి, ఎవరు పొంది దెబ్బల చేత? బికాస్ ఆఫ్ ద స్ట్రైప్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అనగా అతను యేసు ప్రభువారు పొందిన దెబ్బల చేత మానవులకి ఆరోగ్యం. ఎవరు పొందిన దెబ్బల చేత? యేసు ప్రభు పొందిన దెబ్బల చేత. అందుకని అదే మాట మళ్ళా జెరమయా 33 ఉంది. నేను వాడికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా ఇది నాలుగు ఎక్కడ చూసినా బలహీనత కనిపిస్తాయి. ఎక్కడ చూసినా బలహీనతలు, ఎక్కడ చూసినా అనారోగ్యాలు. కాబట్టి నీకు ఆరోగ్యం కలిగినది ఎవరు తెలుసా? అది అలాగే డాక్టర్కి వెళ్ళద్దు కాదు, వెళ్ళాలి, డాక్టర్కి వెళ్ళాలి, మెడిసిన్స్ వాడాలి, టానిక్లు వాడాలి, ఇవన్నీ ముఖ్యమే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా we have to depend on God. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎంత బిజీగా ఉన్నా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఉంటుంది. యూరోపియన్స్ ఏం చేస్తారు సార్? ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు వెళ్తారు. ఏ సెకండ్ని క్రిస్మస్ కాదు. ఇట్ మస్ట్ గోయింగ్ టు ద టెంపుల్ మస్ట్ బి పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఉదయం అమ్మ బ్రషం చేసుకుని వచ్చిన వాళ్ళు చేయి చూపించాను, స్నానం చేసుకుని వచ్చిన వాళ్ళు చేయి చూపించానమ్మా. ఏమా స్నానం చేయకుండా నడిచారా కొంతమంది? స్నానాలు చేయకుండా వచ్చిన వాళ్ళు చేయి చూపించారు, స్నానం చేసి వచ్చిన చేయి చూపించారు. అంతేనా అమ్మ? ఎందుకు చేయకుండా మనం అమ్మో బయటికి వెళ్ళాలి కదా అంటే స్నానం చేయకుండా మనం బయటికి వెళ్ళాం. అంతేనా? బ్రష్ చేయకుండా మనం బయటికి వెళ్ళాం. మన జీవితం లేట్ అయిపోయింది. ఇది ఒక పార్ట్ అయిపోయింది. బ్రష్ చేయడం పార్ట్, స్నానం చేయడం పార్ట్. అమ్మా మా వదిన టిఫిన్ తిని వచ్చిన చేయి చూపించండి. మన మధ్యాహ్నం ఇంటికి భోజనం చేస్తామని చేయి చూపించండి. అది మన జీవితం లేట్ అయిపోయిందమ్మా. ఇట్స్ ఆల్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఉదయం బ్రష్ చేయడం మన జీవితంలో భాగం, రోజు స్నానం చేయడం మన జీవితంలో భాగం, ఉదయం టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి భోజనం చేయడం మన జీవితంలో భాగం. అలాగే మన జీవితంలో ఏది భాగం అయిపోవాలి? ఆయన చదివిన ప్రార్థన చేయడం, ఆయన వాక్యం చదవడంలో, ఆయన చదివిన మోకరించడంలో, ఆయన చదివిన కన్నీరు కాల్చడంలో, దేవుని మందిరంలోకి వెళ్ళడంలో మన జీవితం లేట్ అయిపోవాలి. అదే మాట మళ్ళా యోహాను అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ అంటే ఆత్మీయంగా మనం ఎంత వర్ధిల్లుతుంటామో భౌతికంగా అంత వర్ధిల్లుతాం. అర్థం చెప్పిన మాట. ఆత్మీయంగా మనం ఎంత వర్ధిల్లుతుంటామో భౌతికంగా కూడా అంతే వర్ధిల్లుతుంటాం. ఆత్మీయంగా వర్ధిల్లం ఎప్పుడైతే ఆగిపోతా భౌతికమైన ఆశీర్వాదం కూడా ఆగిపోద్ది. అందుకని అదే మాట మళ్ళీ ఇక్కడ ఏమంటుందంటే నేను దానికి ఆరోగ్యమైన స్వస్థతను మళ్ళా రప్పించింది. వారిని ఏంటంట? ఐ విల్ హీల్ దెమ్. ఐ విల్ హీల్ దెమ్. ఐ విల్ హీల్ దెమ్. నేను వారిని ఏంటంటే స్వస్థపరుస్తాను. ఈ బైబిల్ ఇలా వాగ్దానం పట్టుకోవాలి. మనం బైబిల్ ఇలా పట్టుకోండి ఒకసారి. బైబిల్ ఇలా చూపించాను. మన చేతుల్లో బైబిల్ కనిపించలేమ్మా నాయనా. ఇదిగో 29:33 రాయించు. నేను స్వస్థపరుస్తున్నట్లు నీ వాక్యం రాసావు నాయన. ఇదిగో స్వస్థపరుచు. అంతేనా? కూతురంది అనుకోండి, తల్లికి అమ్మా నువ్వు 10th క్లాస్లో మంచి ర్యాంక్ వస్తే నీకు ఇది కొంటానన్నది అనుకోండి. ఒకసారి అమ్మాయి ఎలిగిస్మ ఇంటికి వచ్చింది. ఏమమ్మా అన్న? మా అమ్మ సైకిల్ కొంటుందండి పాస్టర్ గారు, 10th క్లాస్ మంచి ర్యాంక్ బాగైతే సైకిల్ కొనలేదు, అందుకని మా అమ్మాయి అడిగాను. ఏంటంటే ఏం చేయండి ఏంటంట? పిల్లలు ఊరుకుంటారా? వాగ్దానం చేస్తే ఖచ్చితంగా. అలాగే దేవుని వాగ్దానం ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్, ఇట్స్ కవరెంట్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేను. ఆ వాగ్దానం పట్టుకో. నాట్ పిక్ దట్ కమాండ్, వి హావ్ టు పిక్ దట్ ప్రామిస్. తల్లిని తండ్రిని బిడ్డలు ఎలా అడుగుతారు? అమ్మ ఇది కొంటానన్నా కాబట్టి కొంటాను వాగ్దానం చేస్తాను. పాస్టర్ అనుకోండి నేను క్రిస్మస్ చేరుకుంటానంటే కరెక్ట్ క్రిస్మస్ ఏమంటారు చెప్పండి? ఏమంటే మీరు చేరుకుంటున్నారు కదా మే నెలలో. ఎప్పుడు కొంటారన్నారంటే క్రిస్మస్ కొంటారన్నారు కదా. అలాగే
అలాగే మనం కూడా దేవుడి వాగ్దానం పట్టుకోవాలి. దేవుడితో మనతో చేసిన నిబంధన పట్టుకోవాలి. ఆ వాగ్దానం పట్టుకొని ఆయన వాగ్దానం చేస్తుంది దైవ గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 33:6 నేను మరలా వారిని స్వస్థపరుస్తాను. ఎందుకంటే మా మాట గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది. దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది. There is a healing in the presence of God. There is a comfort in the presence of God. There is a blessing in the presence of God. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉంది. దేవుని సన్నిధిలో శక్తి ఉంది. దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది. ఒక మాట చెప్పాలి, every divine and material bless. ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు సకలమైన ఎక్కడున్నాయమ్మా? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి we have to understand the value of the presence of God in our life. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో ఉండే సమృద్ధి అనేది మనం తెలుసుకుంటే పరిచయలు వందలు కాదు వేల మందిరాలు వాక్యం చెప్తారు. ఈరోజు సాయంకాలం ఒక మందిరంలో వాక్యం చేస్తారు. ఏసారి అమ్ముకుంటారు ఆశ్రయించబడ్డారని ఎవరమ్మా? ఈవెన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి చేయి కనిపించింది నాకు. ఏసారి నమ్ముకొని నష్టపరాలు చేయి చూపించారంటే ఒక చేయి కనిపించింది. ప్రపంచంలో ఏ దేశానికి మీరు వెళ్ళండి, ఏసై ఏంటుంది? There is an eternal blessing in the hands of God. There is an eternal blessing in the presence of God. The salvation is in the presence of God. దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉంది. దేవుని సన్నిధిలో శక్తి ఉంది. అర్థం చెప్పిన మాట ఆధ్యాత్మిక. ఎందుకు మీకు అక్కడ ఆ రుద్రం చూస్తే అర్థమవుతుంది. పోయిన వారం ఇద్దరు కూతురు మోసుకుని వచ్చినట్టు వచ్చారా? ఇప్పుడు ఆ కూతురు ఎక్కడికి మామూలుగా పనికి వెళ్ళి ఇట్లా అంటున్నారు, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకురా డ్యూటీకి వెళ్ళి అంటే చూసారా? అంటే పోయిన ఆదివారం వచ్చిన పరిస్థితి ఎలాగుంది, ఈ ఆదివారం వచ్చిన పరిస్థితి ఎలాగుంది అమ్మా? ఆ పిల్లలకే భయం వేసింది ఏంటవుతుందా అంటే. దేవుని సన్నిధిలో ఏంటుంది? There is a blessing, there is a healing, there is a comfort, there is a salvation. దేవుని సన్నిధిలో రక్షణ ఉంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉంది. దేవుని సన్నిధిలో శక్తి ఉంది. దేవుని సన్నిధిలో విడుదల ఉంది. దేవుని సన్నిధిలో విమోచన. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకే పౌలు అంటాడు కదా, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకున్న వారే మీరు హృదయంలో ఆదరణ పొందవాలని అంట. అంటే దేవుని మర్మం ఎవరంట? ఊహిదమిస్తే ద జీసస్ ఈజ్ ఎ మిస్టరీ టు ద మ్యాన్కైండ్. మానవ జాతికి ఒక మర్మం ఎవరంటే యేసు ప్రభువు. యేసు ప్రభువుని మనం ఎంతగా మనం అర్థం చేయాలి. దేవుని మర్మమైన క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అంతేనా? అందుకని అందుకే అంటున్నాడు కదా, వారిని స్వస్థపరుచున్నాను. లాస్ట్ ఏంటమ్మా? ఒకటి ద ట్రూత్, ద పీస్, సత్య సమాధానం. ఇది నా లోకంలో ఏం లేదు. we cannot find any peace in all, in every country. ప్రపంచంలో ఈ దేశానికి వెళ్ళిన సమాధానం లేని పరిస్థితి. నేను మే నెల 25కి వచ్చానని అనుకున్నా, అమ్మ వర్ష గంటలు అయిపోయినా బాబు, ఋతుపాలు వచ్చేస్తాను, నేను పేపర్లో రాస్తున్నాను, ఇంకా వంటలు అయిపోయినాయి, ఇంకేంటి బాగుంటుంది చల్లగా అనుకున్నా. ఎప్పుడు కరెక్ట్ స్టార్ట్ అయ్యామా? జూన్ 1వ తారీఖు పోయిన ఆదివారం స్టార్ట్. ఈ రోజు కొంచెం పర్లేదు ఎక్కారు, ఈరోజు కొంచెం పర్లేదు ఎక్కకుండా. అందుకని చాలా సాక్షి అండి, ఒకటి ఈ లోకానికి సమాధానం కావాలి, మన కుటుంబాలకు సమాధానం కావాలి, వ్యక్తిగత జీవితాలకు సమాధానం కావాలి. అందుకనే పౌలు రాసిన పత్రికలో ఎఫ్ఎస్సీలో ఫిలిప్పీలో కొలసీలు ఉంటారు. ఏమంటారు తెలుసా? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. చూడండి సార్ ఆ మాట చదివించేద్దాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని ఉంటారు. చాలా బాగా మంచి మాట. ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:7 చూడండి సార్.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటే ఒక మాట చెప్పండి, జ్ఞానం గొప్పదా దేవుని సమాధానం గొప్పదా? అమ్మా, జ్ఞానం కంటే సమాధానం గొప్ప. అన్యులు అంటారు కదా హిందువులు, ముక్తి మోక్షం అంటారు. మోక్షం అంటే స్వర్గం, ముక్తి అంటే అర్థం ఏంటి తెలుసా? ముక్తి అంటే పీస్ అండి. పరలోకంలో ఏంటి ఉంటుంది చెప్పండి ఒకసారి. పరలోకం అంటే బంగారు వీధులు ఉంటాయి నిజమే, వజ్రాలతో కట్టిన భవంతులు ఉంటాయి నిజమే, మహిమ ఉంటుంది. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యం పరలోకంలో ఏంటి ఉంటుందమ్మా? నిత్యమైన we can find the peace and joy, the eternal peace and joy in the presence of God, in the heavenly kingdom. పరలోకం ముఖ్యముగా ఉండదు అంటే నిత్యమైన సంతోషం ఉంటుంది, నిత్యమైన ఆనందం ఉంటుంది, నిత్యమైన నెమ్మది ఉంటుంది, నిత్యమైన సమాధానం. అందుకే ఇక్కడ ఏమన్నాడు పిలుపు రాసిన పత్రిక పౌలు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించింది. అంటే జ్ఞానముకు మించినది సమాధానం. అంతేనా? అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానమా యేసుక్రీస్తు వలన మీ హృదయములకును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును ఆ. మీ తలంపులకును ఆ. కావలి ఉండును. ఇప్పుడు చూడండి, మన హృదయానికి మన తలంపులకి ఆలోచన కావలి ఉండేది ఏంటి? ఒక మాట నేను చెప్తాను చూడండి. మన క్రీడపల్లిలో ఒక ఆమె ఉన్నారు, ఒక ఫ్యామిలీ. ఎప్పుడైనా అంటారు, అయ్యారు నాకు 7 లక్షలు అప్పు ఉందంటే ప్రార్థన చేయండి. 7 లక్షలమ్మా, 7 లక్షలు, 7 లక్షలు. ఇద్దరు పిల్లలకి, ఇద్దరు కూతురు చదివిస్తున్నారు, పెద్ద చదువులే, దానివల్ల ఇలాగ 7 లక్షలు అప్పు. అప్పుడు మన ఆలోచనలు ఎలాగుంటాయి తెలుసా? ఎలాగుంటుంది? 7 లక్షల అప్పు, వడ్డీ గట్ట, 7 లక్షల అప్పు ఇప్పుడు తీరుతుంది, అంతేనా? ఇది ఆలోచనలు ఉంటాయి. ఒక వ్యాపారం ప్రారంభించబడుతుంది, అమ్మ వ్యాపారం స్టార్ట్ చేశారు, వ్యాపారం ఎలాగుంటుంది ఏంటో. ఈ మధ్య అమెరికా దేశంలో జరిగిన పెద్ద సంఘటన ఏంటి తెలుసు మీకు? అక్కడ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇండియా నుండి వెళ్ళిన లక్షల మంది స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఉండదు. ఇంకా చాలా మంది ఇండియాలో ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి అక్కడ పీహెచ్డీ చేసినట్టు ఎన్నో ఉన్నారు అనుకోండి. వాళ్ళు జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ జాబ్ చేసుకుంటారు. అక్కడికి అలా సరిపోతారు. అందుకని అవసరమైతే పేరెంట్ ద్వారా కొంత కాలేజ్ ఫీజు అడుగుతారు. అక్కడ కష్టపడిపోయారు అనుకోండి, అమెరికన్ నెలగా ఒక అవనస్తుగా అవనది బతకాలంటే యూరోపైన 2 లక్షలు అవుతారు, కనీసం 1,50,000 పెట్టుకుంటే అవ్వదు. అప్పుడు ఆలోచన కూడా, అమ్మో ట్రంప్ ఇలా నిర్ణయం తీసుకున్నాడు, మేము వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కలిసి రాసిన పిల్లలు ఉన్నారు అనుకోండి, ఎలాగుంటుంది వాళ్ళకి అవనస్తుంది. నాకు ఎటువంటి ర్యాంక్ వస్తుందో, ఉద్యోగం ఒక చదువు అవుతుంది అనుకోండి, ఉద్యోగం వస్తుందో రాదో, ఇలాంటి ఆలోచన మానవ జీవితంలో నివేదిస్తుంది. అందుకే దేని వాక్యం ఏం చెప్పింది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ తలంపులకును కావాలి. అంటే వాడి తలంపులు కావాలి కాసిదా. అదే దేవుని వాక్యం మనం నమ్మి ఆ వాక్యం మీద ఆధారపడ్డాం అనుకోండి, నా దేవుడు నాకు ఉన్నాడు, ఖచ్చితంగా సమృద్ధిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఇది, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ఈ దేహము గురించి చింతించకండి, నీ చింత యావత్ ఆయన మీదవి, ఆయన గురించి చింతిస్తున్నాడు కానీ. అంటే we have to submit our problems, either the financial problems or the children education, whatever it may, even health complaints, we have to depend on God. దేవుడికి అప్పగించాలి ప్రతి పరిస్థితి. నేను కొన్నాం ప్రయాసపడి వ్యాపారం మోసుకొస్తున్నా సమస్తమైన జనులారా నా దగ్గర అంటే నేను మీకు ఏడిస్తానన్నాడు పంపిస్తున్నాను. ఒక ఆయన అంటే 50 కేజీ బరువు బస్తా పెట్టుకొని బరువు మీద బస్సు ఎక్కాడంట. ఎక్కడమ్మా ఎన్ని కేజీలు బరువు ఉంది బరువు మీద? ఇప్పుడు 100 కేజీలు అనుకోండి, మొత్తం ఎక్కాడు. ఆ ఎక్కిన తర్వాత తల మీద ఏంటుంది? 100 కేజీలు బరువు ఉంది. ఏమనుకుంటున్నా, అమ్మో బస్సులు పెట్టేస్తే బస్సు మీద పెట్టామనుకో బస్సుకి ఏమో ప్రాబ్లం అవుద్దామో, 100 కేజీలు బరువు. అప్పుడు అంటే కండక్టర్ ఉన్నాడంట, ఏమో బరువు తెచ్చలేదు కింద కదా అంటే పెడితే బరువు ప్రాబ్లం అవుద్దాం బస్సు అంటే ఆ బరువుతో ఎక్కడెక్కడో బస్సు ఇంకా మోయవలసిన అవసరం ఉంది, బస్సు మోస్తుంది కదా. అలాగే మన జీవితంలో మన బరువులు మనమే మోస్తుంటాం. పిల్లల విషయం కూడా ఎప్పుడు కూడా మన బిడ్డల బాధ్యత దేవునికి అప్పగించాలి. వీ హావ్ టు కమ్ టు చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ. దేవునికి అప్పగించాలి బిడ్డల బాధ్యత. ఉద్యోగం చేస్తాం, ఉద్యోగం బాధ్యత దేవునికి అప్పగించాలి. ఒక ఆర్థిక సమస్య వచ్చే దేవునికి అప్పగించాలి.
మాకు అనారోగ్య పరిస్థితి వచ్చే దేవుడికి అప్పగించాం అంటే వీ హ్యావ్ టు కమిట్, వీ హ్యావ్ టు డెడికేట్, వీ హ్యావ్ టు కమిట్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ద గాడ్. బిడ్డల గురించి ప్రార్థన చేస్తే చాలా ఉంది, లేదా నా కొడుకుని దీవించి, నా కూతురిని దీవించి, కాదు, దట్ ఇస్ నాట్ ద రైట్ వే. నైనా నువ్వు నా బిడ్డలు ఇచ్చాను, ఆ బిడ్డలని నీ బిడ్డలు, దే నాట్ మై చిల్డ్రన్ లా, దే ఆర్ యువర్ చిల్డ్రన్, టేక్ కేర్ ఆఫ్ దట్. నా బిడ్డలు ఇచ్చావు, నీ బిడ్డల బాధ్యత నాది కాదు, నా బిడ్డల బాధ్యత ఎవరిది? నీ బిడ్డలు నువ్వు తీసుకో బాధ్యత. We have to commit our children responsibility under the God. దేవునికి అప్పగించాలి మన బిడ్డల బాధ్యత. అదే మాట లోకానికి ఏంటిగా సమానం. అందుకని ప్రాముఖ్యంగా ఇద్దరు మూలవాక్యం ఏంటి? నేను దానికి ఆరోగ్యం స్వస్థతను మళ్ళా అంటే ఒకసారి ఆరోగ్యం నుంచి వదిలేస్తాడా దేవుడు? చెప్పండి, ఒకసారి ఆరోగ్యం నుంచి వదిలేస్తాడమ్మా? నీకు అనారోగ్యం వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు ఆరోగ్యం వస్తుంది. ఒకసారి ఏదో సమృద్ధి ఇచ్చాడు, అక్కడ కాపాడు. ఉద్యోగం చేస్తాను చేయించాను, ఒకసారి ఉద్యోగం చేస్తాను చేయించాను. చేతిలాగంటే నాకు చేస్తానా లేదు డౌట్. చేస్తున్నావా? ఇప్పుడు ఏదో పని చేస్తానో చేయించింది. ఒక నెల చేతులు ఇచ్చాడు, అక్కడ అయిపోద్దండి ఇచ్చిన లేవడా అమ్మా. మనం పని చేస్తున్న కావాలి ప్రతి నెల ఇస్తాడు. అలాగే దేవుడి సందేశే. దేవుడు ఏదో ఒక వారం, నెల, సంవత్సరం ఆరోగ్యం ఇచ్చేది. నిన్ను మధువు వచ్చే వారికి ఎత్తుకుని వాడను ప్రాసెస్. కాబట్టి ఇతనాలు దేవుడు ఆరోగ్యం నీకు కావాలి, స్వస్థత కావాలి, విడుదల కావాలి, అని సమృద్ధి కావాలి, అని ఆశీర్వాదం కావాలి. 10 మంది పెట్టేవారుగా దేవుడు మనల్ని నడిపించాను. అటు కృప దేవుడు మనందరికీ తెచ్చాను కాదు. తల వచ్చి కలిసి చాలాసేపు అయింది వాక్యం. తల వచ్చి కలిసి కొంచెం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధరాజ్యము గారి దేవానికి వందనాలు చేస్తాం. నీ గొప్ప దేవుడు, అద్భుతమైన ఆలోచన నమ్మదగిన దేవుడు. నా తల్లి, నీ బడి వాక్యం ఉన్నారు. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు తెలిసాను. ఎస్పెషల్ దోస్ ఆర్ లిజనర్స్ పర్టికులర్ మెసేజ్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో వర్తమానంలో ప్రతి ఒక్కరు తెలుసు. హైదరాబాద్లో జాయిస్ని దీవించిన, నేను తల్లి స్టాఫ్ని దీవించి ఓన్గా నేను ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నది. అన్నగారు శాస్త్రమూర్తి గారు పెద్ద మంది కొంచెం వాక్యం వింటారు. నేను కొందరు ఆచరిస్తున్నాను. అదే ఇంకా తెలుసు సింపుల్ భద్రపరచు. అన్నగారు శాస్త్రమూర్తి గారు పెద్ద మంది వాక్యం పేదలు జీవించు, జయాలు దీవించిన, ఇచ్చిన బిడ్డ ఆజ్ఞ దీవించిన. దగ్గర గారు కూడా టౌన్ వెళ్ళారు, మళ్ళీ క్షేమకి సాయంత్రం రావడానికి ఇచ్చారు. నేను అజయ్ ప్రైవేట్ మాకెంతో సర్వీస్ చేస్తాను, సంఘానికి సర్వీస్ చేస్తాను. వాళ్ళ సర్వీస్ దీవించి అజయ్ జాబ్లో రథం నడిపించినాను. నేను నీకు అందరూ ఆచరిస్తున్నాను. అందరూ ఇచ్చేది పైకేద్దాం. నేను తండ్రి ఐర్లాండ్లో పిహెచ్డీ చేస్తాను. వినయ్ గారు దీవించిన, నిజమైన సోమ్య కూడా ఐర్లాండ్ మార్గం సలహా ఇచ్చాను. న్యూజిలాండ్ జార్డ్ ఎడుకుంటే మనం దీవించిన. నేను తండ్రి చంద్రపాలు దీవించాడు, కత్త నుండి వచ్చాడు, మెర్సిని దీవించాడు. నేను మరి మంచి గర్భలు కూడా తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అందరి గురించి పైకేద్దాం. నేను తండ్రి గారి కుమార్ నవీన్ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నవీన్ కూడా తండ్రి నా దుబాయ్లో ఉన్నారు. తండ్రి ఈ చేతి మీద సంవత్సరంలోనే మా చేతి మీదుగా ఈ సంవత్సరం ఒకరి కాలం నవీన్ మంచి క్రైస్తవ జడాలి తప్పదే. తండ్రి గారి చుట్టూ రాకపోకని సంధించుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రియాంక బుజ్జి గారి గర్భం తెచ్చాడు, ప్రగతి సురేష్ కుమార్ గారి గర్భం తెచ్చింది. అందరూ ఒక్కసారి ఇచ్చాను పైకేద్దాం. నేను ప్రత్యేక బుజ్జి గారి బర్త్డే తండ్రి, నేను బుజ్జి గారిని ప్రియాంకని మీద తండ్రి జతపరిచారు, వైభవ జీవితం దీవించారు. మంచి గర్భాన్ని కూడా తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాను. నేను అన్ని కొందరు ఆచరిస్తున్నాను. తండ్రి మిస్టర్ గారు భవానీ గారు మా మధ్యలో నడిపించాను. నీకు వాళ్ళు కృపణంలో ఇచ్చిన ఆరు కూడా ఉంది. నాతో వెంకటరాయ రత్నాల గారిని బలవశక్తి నడిపించాను. వెంకటరాయ రత్నాల గారి పెద్ద కుమార్ కుటుంబాల వారి వ్యాపారం, రెండో కుమార్ కుటుంబాల వ్యాపారం, జాన్బా గారు మేరీ గారిని వారి కూర్చొని బిడ్డ హని యునైస్తుంది దీవించడానికి అన్నారు. చేస్తారు కిరణ వ్యాపారం, సారమ్మ గారు కిరణ వ్యాపారం దీవించి, సిద్ధి గారి మగ్గారు దీవించి, నిర్మల గారి కుమార్తె సారమ్మ గారు మనవాళ్ళ వాహన కావాల్సిన ధర్మాన్ని సమర్పించారు. వారదా గారు కమలమ్మ గారికి బలమైన శక్తి ఆరోగ్యాన్ని ఉంచున్నారు. తండ్రి నేను ఆని కొందరు చేస్తాను. కమలమ్మ గారి పెద్ద కుమార్తెలు బాగాలేదంటారు, స్వస్థపరుస్తున్నాం. ఆవిడ చిత్రం గారి బంగారు గురుచుకుని దొరకడానికి పొంద ఇచ్చింది. అన్నమల గారు అన్నిటి విదేశాల మార్గం సాధించింది. మా దగ్గర గారి యొక్క తండ్రి వారి యొక్క తండ్రి నైనా పెద్ద కుమారుడికి ఇచ్చిన స్వస్థ బట్టి ఆరోగ్యం బట్టి నైనా నీకు అందరూ ఆచరిస్తున్నాను. తండ్రి నేను అమ్మ ఎవరైనా ప్లేస్ ఇవ్వండి, అమ్మకి వచ్చాను పాప ప్లేస్ రేట్ నేను నీకు అందరూ ఆచరిస్తున్నాను. తండ్రి నేను నీకు అందరూ తండ్రి కూడిన ప్రతి ఒక్కరిని పేరు చేస్తాను. అమెరికాని సతీష్ ప్రియాన్ని కూర్చొని ఒక నిమిషం. అమెరికాని సతీష్ ప్రియాన్ని రాజ్య చిత్రాన్ని దీవించినాను. తండ్రి నేను తండ్రి నేను జాతక కుటుంబాన్ని దీవించినాను. నేను తండ్రి కొందరు
అందరూ రిచర్ పైకి దబాలని శుద్ధిపరణ దీవించినాడు. నేను హరిత అతను ఇంగ్లాండ్ పిహెచ్డీ చేస్తున్నాను. హరిత పిహెచ్డీ స్టడీస్ గొప్పగా జరిగించాడు. నా కావ్య హస్బెండ్ తండ్రి నాన్న రాజేష్ గారు కూడా నా జర్మనీ ఉన్నారు. నీకు మాట కూడా జాబ్లో ఉన్నట్టు నడిపించమని ప్లాన్ చేస్తున్నాను తండ్రి. నేను ఆడికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను తండ్రి నేను నీకు వందనాలు కీర్తన కూడా తండ్రి. నేను మంచి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ అనేది నన్ను దయచేయమని ప్లాన్ చేస్తున్నాను. డిప్లొమా సీట్ తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు దీవిస్తున్నాను తండ్రి. నేను లూథర్ గారు మనవడు తండ్రి. నేను చూసాము తండ్రి. మీరు కుమార్ చూసావా 7.5 లక్షల రూపాయలు కట్టాడు. 1 రూపాయి పక్కన తిరిగి అమ్మంటే రావడానికి పక్కన తెచ్చాడు. తిమోతి రాజ్యం చేర్చుకున్నారు. కుటుంబాన్ని మీరు ఆదరించినారు. నేను తమ్ముడు మోడీ చేస్తాను పరిచయం దీవించు ఆంటీ ఇక్కడ మీరు ఆదరించినాను. అదేవిధంగా నేను భీములు ఎమ్మెల్యేగా చెల్లి గోరి వాళ్ళు బిడ్డలు దీవించాను. జన్ని కూడా ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి. నేను ఆడికి వందలు ఆచరిస్తాను. రమిలా కూడా పర్మిట్ జాబ్ ఇచ్చాను తండ్రి. రవి కూడా తండ్రి మన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన పర్మిట్ జాబ్ ఇచ్చాను తండ్రి. రాజా చేతులను దీవించడానికి వందలు ఆచరిస్తాను తండ్రి. నేను తండ్రి నేను వందనాలు తండ్రి. శ్యామ్ గారు సత్యగారు కూడా సమృద్ధి నడిపించాం. రుద్రేశ్వర గారు కూడా ప్లాన్ చేస్తున్నాం. రుద్రేశ్వర గారు నలుగురు కుమార్తె కుటుంబాన్ని దీవించినాం. ఈ బలవంతరి ఆరోగ్యం తిరుగుతున్నాం. మన మందిరి అద్భుతంగా జరిగించినాం. మన మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయడానికి కూడా నీకు ఎప్పుడో ఇచ్చేది. ఇంకా భర్తకు రక్షణ లేక ఎంత దేవుని భర్త గర్భవతి రక్షణ ఇచ్చాను. రుతిగా హస్బెండ్ నేను మందిరానికి వాక్యం నడపకుండా ఇచ్చాను. చాలా కాలం తర్వాత గౌరీ గారు మమ్మల్ని నడిపించారు తండ్రి. నేను రామారావు గారి కుమార్తె సంతోషంగా తండ్రి కుమార్తె కూడా నేను దీవించు. శ్రావణం దీవించి మంచి వాహన శ్రావణం జరగడం చెప్పదా ఇచ్చాను. నవీన్ దీవి కూడా దీవించమని ప్రాణం చేస్తున్నాను తండ్రి. నేను తండ్రి కొందరు చేస్తాను. నేను ఇంకా చాలా మంది కృపానందరికి కూడా నీ బలమైన శక్తి ఆరోగ్యంతో నింపుతున్నాం తండ్రి. నేను ఆడికి కొందరు ఆచరిస్తాను. రాజుగారి కుటుంబాన్ని మార్tin గారి కుటుంబాన్ని తెలియజేస్తాను. నేను ఆడికి కొందరు ఆచరిస్తున్నాను. కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పెట్టి తీస్తాను. మనకి అందరూ ఇచ్చేది పైకేద్దాం. ప్రత్యేకంగా తండ్రి నేను క్రీస్తు రాజ్యంలో నన్ను ఉన్నత నిద్రించేది అని ఆదరించి జస్టియా స్టడీస్ గొప్పగా జరిగించాను. నేను దోషాన్ని రాజ్యంలో దేవదూత ఉందని కొన్నాను. ప్రత్యేక బుద్ధి గారి బర్త్డే తండ్రి. ఇప్పుడు బర్త్డే బుద్ధి గారు నేర్పడానికి జరిపోవడానికి ఒప్పంది వచ్చాను. దుబాయ్లో బాకాసం మాట్లాడుతుంది. నేను తండ్రి నేను తండ్రి. ఇరిషా పాస్ గారిని పరిచయం అండి. కిషోర్ గారిని పరిచయం. నేను సాయి గారిని పరిచయం. రమణ గారిని కుమార్ గారిని ప్రస్తుత గారి కుటుంబాన్ని చేస్తున్న జాబ్ ఇస్తాను. నేను కూడి ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవించాల్సి నేను మాటలో ఎక్కడ కూడా ఫలం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాను. నేను మా రాష్ట్రంలో దేశంలో ఎండలు ఉండకూడదు ఆజ్ఞాపిస్తున్నాను. చల్లని వాతావరణం దయచేది. ఎప్పుడైతే విస్తారంగా వర్షాలు పడ్డానికి విస్తారంగా పంటలు పండడానికి కూడా ఇప్పుడు దయచేయండి. ప్రత్యేకంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వర్తమానం వింటున్నా నన్ను ప్రతి ఒక్కరు కూడా నన్ను మీరు దీవించి ఆశించండి. ఏసు నాపడికి వచ్చిన తండ్రి ఆమె రక్తమేచ్చాము రక్తమేచ్చాము సంపూర్ణ దాకా పరమతంగా దేవుని ప్రామైన కుమారుడు వేసుకుంటాడు. ఆధారకర్తలు పరిశుద్ధాత్మ దేవుని చెప్పాలి. ఇక్కడ కూడి మనకు ద్రాన్ని సర్వేలో వచ్చాడు. యూట్యూబ్లో ఫేస్బుక్లో వర్తమానుతున్నా కూడి మనకు సకల పరిశుద్ధంగా ఇస్తే జరగాలి. ఇప్పుడు రాకడ పర్యంతం సదక ఆమె